Hi everyone, welcome to our channel Learn with Sindhu. Today we are going to start 9th class English. For all the video lessons from class 6 to class 10, including grammar and spoken English, please subscribe to the channel. Look at the picture, children. What did the lion do on looking at its own reflection? Enjoyed its beauty? Felt threatened? Felt angry? లయన్ దాని ఓన్ రిఫ్లెక్షన్ని బావిలో చూసిన తర్వాత అది ఎలా ఫీల్ అవుతుంది? దాని బ్యూటీని ఎంజాయ్ చేస్తుందా? నో. ఫెల్ట్ థ్రెటెండ్, భయపడుతోందా? నో. ఫెల్ట్ యాంగ్రీ, కోపంగా ఉందా? ఎస్, ద లయన్ ఫెల్ట్ యాంగ్రీ. వెన్ ఇట్ సా ఇట్స్ ఓన్ రిఫ్లెక్షన్ ఇట్ థాట్ దట్ దే వర్ అనదర్ లయన్. దాని ఓన్ రిఫ్లెక్షన్ని, దాని ఓన్ ప్రతిబింబాన్ని చూసుకున్న తర్వాత లయన్ ఏమనుకునిందంటే వేరే ఇంకొక లయన్ ఉందేమో అనుకుంది. యాజ్ ఇట్ థాట్ దట్ ద అదర్ లయన్ వాజ్ ఇమిటేటింగ్ ఇట్, ఇట్ ఫెల్ట్ యాంగ్రీ. ఇది కోపంగా చూస్తుంటే బావిలో ఉన్న ఆ లయన్ ప్రతిబింబం కూడా అలాగే కోపంగా చూస్తుంది. సో ఇదేమనుకుందంటే వేరే లయన్ దీనిని ఇమిటేట్ చేస్తుందేమో, అనుకరిస్తుందేమో, ఈ లయన్ ఏది చేస్తే ఆ లయన్ కూడా అలాగే చేస్తుందేమో అని దిస్ లయన్ ఫెల్ట్ యాంగ్రీ. Have you ever heard or read a story of a pet or an animal looking into a mirror? ఏదైనా ఒక అనిమల్ అద్దంలో చూసుకున్నట్లుగా మీరు ఏదైనా స్టోరీని విన్నారా లేదా చదివారా? If yes, how did the animal feel? See children, we have a pet named Minnie. One day my pet dog happened to see its own reflection in the mirror. ఒకరోజు మా పెట్ డాగ్ దాని రిఫ్లెక్షన్ని అద్దంలో చూసుకుందన్నమాట. ఇమీడియట్లీ ఇట్ స్టార్టెడ్ బార్కింగ్ అట్ ఇట్. అద్దంలో ఇంకొక కుక్క ఉందేమోననుకొని మా పెట్ ఏం చేసిందంటే బార్కింగ్ స్టార్ట్ చేసింది. ఆఫ్టర్ ఏ ఫ్యూ మినిట్స్ ఇట్ స్టాప్డ్ బార్కింగ్ అండ్ సాట్ సైలెంట్లీ లుకింగ్ అట్ ద మిర్రర్. కొన్ని నిమిషాలు అయిపోయిన తర్వాత అది బార్కింగ్ చేయడం ఆపేసి సైలెంట్గా మిర్రర్ వైపే చూస్తూ కూర్చుంది. దట్ వాస్ సో ఫన్నీ. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు లిజన్ టు ద రీడింగ్ నేమ్డ్ ద స్నేక్ అండ్ ద మిర్రర్. దిస్ రీడింగ్ వాజ్ రిటన్ బై Vaikom Muhammad Bashir. He was born on 21st January 1908 and he died on 5th July 1994. Vaikom Muhammad Bashir అనేవారు ద స్నేక్ అండ్ ద మిర్రర్ అనే ఈ రీడింగ్ని రచించారు. వీరు 1908 జనవరి 21న జన్మించారు, 5th July 1994న చనిపోయారు. Vaikom Muhammad Bashir was a Malayalam fiction writer from the state of Kerala in India. సో ఈయన మలయాళం ఫిక్షన్ రైటర్, నవల రచయిత. సో ఈయన ఇండియాలోని కేరళ స్టేట్కి చెందినటువంటి రచయిత. హీ వాజ్ ఏ హ్యుమానిస్ట్, ఫ్రీడమ్ ఫైటర్, నావలిస్ట్ అండ్ ఏ షార్ట్ స్టోరీ రైటర్. సో హ్యుమానిస్ట్ గొప్ప మానవతావాది, ఫ్రీడమ్ ఫైటర్, నావలిస్ట్ అండ్ ఏ షార్ట్ స్టోరీ రైటర్. చిన్న చిన్న స్టోరీస్ రాసేవారు. చిన్న చిన్న స్టోరీస్ అంటే తక్కువ లెంత్ ఉన్నటువంటి స్టోరీస్. అలాగే నవల్స్ రాశారు. ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్రోద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశారు. హీ ఈజ్ నోటెడ్ ఫర్ హిస్ డౌన్ టు ఎర్త్ స్టైల్ ఆఫ్ రైటింగ్ దట్ మేడ్ హిమ్ ఈక్వల్లీ పాపులర్ అమాంగ్ లిటరరీ క్రిటిక్స్ యాజ్ వెల్ యాజ్ ద కామన్ మ్యాన్. ఈయన రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే డౌన్ టు ఎర్త్ స్టైల్, ఎంతో ఒదిగి ఉన్నటువంటి రచనలు ఈయన చేసేవారు. సో క్రిటిక్స్, విమర్శించే వాళ్ళు, అలాగే కామన్ మ్యాన్, సాధారణంగా చదివే వ్యక్తులు, వీళ్ళిద్దరూ కూడా ఈయన రైటింగ్ స్టైల్కి దాసోహమయ్యారు. ఈయన రైటింగ్ స్టైల్ని మెచ్చుకున్నారు. హీఈస్ నోటెడ్ ఫర్ హిస్ డౌన్ టు ఎర్త్ స్టైల్ ఆఫ్ రైటింగ్. ఈయన అలాంటి ఒక ప్రసిద్ధమైనటువంటి రచయిత. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ అవుట్ స్టాండింగ్ రైటర్స్ ఫ్రమ్ ఇండియా. భారతదేశం నుండి సక్సెస్ఫుల్, విజయం సాధించినటువంటి, అవుట్ స్టాండింగ్ అంటే నలుగురిలో నారాయణ అన్నట్లు కాకుండా ఈయన ఒక అవుట్ స్టాండింగ్, వాళ్ళకంటే వైవిధ్యభరితంగా రచనలు చేసినటువంటి ఒక రైటర్ అన్నమాట. ట్రాన్స్లేషన్స్ ఆఫ్ హిస్ వర్క్స్ ఇన్ టు అదర్ లాంగ్వేజెస్ హ్యావ్ వన్ హిమ్ వరల్డ్ వైడ్ అక్లైమ్. ఈయన చేసినటువంటి రచనలు వేరే లాంగ్వేజెస్లోకి కూడా ట్రాన్స్లేట్ అంటే అనువాదించబడి ప్రపంచవ్యాప్తంగా అక్లైమ్ అంటే ప్రశంసలు పొందాయి. ద స్టోరీ ద స్నేక్ అండ్ ద మిర్రర్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్. మనం చెప్పుకోబోయేటటువంటి స్టోరీ కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది. హిజ్ నోటబుల్ వర్క్స్ ఇంక్లూడ్ బాల్య కాలసఖి, శబ్దాంగల్, మదిలుగల్,
అండ్ అనర్ఘ నిమిషం. ప్రసిద్ధి చెందినటువంటి రచనలు ఏంటంటే బాల్యకాల సఖి, శబ్దాంగల్, మదిలుకల్ అండ్ అనర్ఘ నిమిషం. హీ వాజ్ అవార్డెడ్ ద పద్మశ్రీ ఇన్ 1982. 1982 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది. హీ ఈజ్ ఫాండ్లీ రిమెంబర్డ్ యాజ్ ద బేపూర్ సుల్తాన్. ఈయనని బేపూర్ సుల్తాన్ అని కూడా పిలిచేవారు అనమాట. అండ్ ద ప్రెజెంట్ రీడింగ్ ఈజ్ ద స్నేక్ అండ్ ద మిర్రర్. లెట్స్ సీ. ఇన్ దిస్ స్టోరీ he wanted to say about the experience of a homeopath doctor. ఒక హోమియోపత్ డాక్టర్ లైఫ్లో జరిగినటువంటి ఒక సంఘటనను గురించి మనకి రచయిత చెప్పారన్నమాట. ది స్టోరీ వాజ్ నెరేటెడ్ బై ద డాక్టర్ హిమ్సెల్ఫ్. ఈ స్టోరీ డాక్టరే నెరేట్ చేస్తూ ఉంటారు, డాక్టరే చెప్తారు. లెట్స్ సీ. హ్యాజ్ ఎ స్నేక్ ఎవర్ కాయిల్డ్ ఇట్ సెల్ఫ్ రౌండ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ? ఎ ఫుల్ బ్లడెడ్ కోబ్రా? ఆల్ ఆఫ్ us fell silent. The question came from the homeopath. The topic came up when we were discussing snakes. We listened attentively as the doctor continued with the tale. Has a snake ever coiled itself round any part of your body? ఒక స్నేక్ ఎప్పుడైనా కానీ మీ బాడీలోని ఏ పార్ట్నైనా అలా గట్టిగా చుట్టేసిందా? ఏ ఫుల్ బ్లడెడ్ కోబ్రా? ఫుల్ బ్లడెడ్ అంటే స్ట్రాంగ్, ఒక స్ట్రాంగ్ కోబ్రా అని ఒక క్వశ్చన్ అడిగారు. ఎవరు? ఒక హోమియోపతి డాక్టర్ అడిగాడన్నమాట. అక్కడ గ్రూప్లో మీటింగ్లో కూర్చున్న వాళ్ళని అడిగాడు. ఆల్ ఆఫ్ us ఫెల్ సైలెంట్. మేమందరం సైలెంట్ అయిపోయాము. ద టాపిక్ కేమ్ అప్ వెన్ వీ వర్ డిస్కసింగ్ స్నేక్స్. ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరూ స్నేక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. వి లిజన్డ్ అటెంటివ్లీ యాజ్ ద డాక్టర్ కంటిన్యూడ్ విత్ ద టేల్. డాక్టర్ ఆ స్టోరీ ఏంటో చెప్పడం కంటిన్యూ చేశారు. వీరందరూ కూడా చాలా అటెంటివ్లీ అంటే శ్రద్ధగా వింటున్నారు. ఇట్ వాజ్ ఎ హాట్ సమ్మర్ నైట్ అబౌట్ 10 o'clock. I had my meal at the restaurant and returned to my room. I heard a noise from above as I opened the door. The sound was a familiar one. One could say that rats and I shared the room. I took out my box of matches and lighted the kerosene lamp on the table. హోమియోపతి ఏం చెప్తున్నాడంటే ఇట్ వాజ్ ఎ హాట్ సమ్మర్ నైట్ అబౌట్ 10 o'clock. అది ఎండాకాలం, వేసవికాలం, రాత్రి 10 గంటలు అవుతుంది. ఐ హ్యాడ్ మై మీల్ అట్ ద రెస్టారెంట్లో నేను డిన్నర్ చేసి రిటర్న్ టు మై రూమ్, నా రూమ్కి తిరిగి వచ్చాను. ఐ హర్డ్ ఎ నాయిస్ ఫ్రమ్ అబోవ్ యాజ్ ఐ ఓపెన్ ద డోర్ ఓపెన్ చేయంగానే రూమ్కి వచ్చి పైనుండి ఏదో ఒక నాయిస్, శబ్దం వినపడింది. ద సౌండ్ వాజ్ ఎ ఫెమిలియర్ వన్. అది నాకు చాలా అలవాటైన శబ్దమే, అదేం కొత్త కాదు. వన్ కుడ్ సే దట్ ర్యాట్స్ అండ్ ఐ షేర్డ్ ద రూమ్. ఎవరో ఏదో అన్నారంటే ఏమని? ర్యాట్స్ అండ్ ఐ షేర్డ్ ద రూమ్. ఎలుకలు నేను రూమ్ షేర్ చేసుకుంటాము అని. అంటే డాక్టర్ రూమ్లో ఎలుకలు బాగా ఎక్కువగా ఉన్నాయి అని. అతను డోర్ ఓపెన్ చేయగానే నాయిస్ వచ్చింది కదా, సో అది ఎలుకల శబ్దం అయి ఉండొచ్చు. ఐ టుక్ అవుట్ మై బాక్స్ ఆఫ్ మ్యాచెస్ అండ్ లైటెడ్ ద కిరోసిన్ ల్యాంప్ ఆన్ ద టేబుల్. అతను బాక్స్ ఆఫ్ మ్యాచెస్ అంటే అగ్గిపెట్టెని బయటికి తీసి టేబుల్ పైన ఉన్న కిరోసిన్ ల్యాంప్ని వెలిగించాడు. ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్. హౌస్లో ఎలక్ట్రిసిటీ లేదు, కరెంట్ లేదు. ఇట్ వాజ్ ఎ స్మాల్ రెంటెడ్ రూమ్. అది చాలా చిన్న రూమ్, ఇతడు రెంట్కు ఉండేటటువంటి రూమ్ అన్నమాట. ఐ హ్యాడ్ జస్ట్ సెటప్ మెడికల్ ప్రాక్టీస్ అండ్ మై ఎర్నింగ్స్ వర్ మీగర్. I had about 60 rupees in my suitcase. Along with some shirts and dhotis, I also possessed one solitary black coat which I was then wearing. So I had just set up medical practice. అప్పుడప్పుడే అతను హోమియోపతి కంప్లీట్ చేసుకొని మెడికల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు కాబట్టి హిజ్ ఎర్నింగ్స్ వర్ మీగర్. అంటే అతని ఎర్నింగ్స్, అతని సంపాదన మీగర్ అంటే స్మాల్ ఇన్ క్వాంటిటీ, అంటే చాలా తక్కువగా సంపాదించేవాడు. ఐ హ్యాడ్ అబౌట్ 60 రూపీస్ ఇన్ మై సూట్ కేస్. తన సూట్ కేస్లో 60 రూపాయలు మాత్రమే ఉండేది. అలాంగ్ విత్ సమ్ షర్ట్స్ అండ్ ధోతీస్. షర్ట్స్ అలాగే ధోతీస్తో పాటు అతనికి వన్ సాలిటరీ బ్లాక్ కోట్. సాలిటరీ అంటే సింగిల్. చూడండి పిక్చర్లో కనిపిస్తోంది, ఆ ఒక్క బ్లాక్ కోట్ మాత్రమే ఉండేది. I took off my black coat, white shirt and not so white vest and hung them up. I took off my black coat అంటే తన బ్లాక్ కోట్ని టుక్ ఆఫ్ అంటే తీసేయడం, తీసేశాడు. వైట్ షర్ట్ని అండ్ నాట్ సో వైట్ వెస్ట్. వెస్ట్ అంటే బనియన్.
వీటిని తీసేసి హంగ్ దెమ్ అప్, వాటిని హ్యాంగర్కి వేలాడదీశాడు. ఐ ఓపెన్డ్ ద 2 విండోస్ ఇన్ ద రూమ్లో ఉన్న 2 విండోస్ ఓపెన్ చేశాడు. ఇట్ వాజ్ అన్ ఔటర్ రూమ్ విత్ 1 వాల్ ఫేసింగ్ ద ఓపెన్ యార్డ్. ఆ రూమ్ ఎలాంటి రూమ్ అంటే ఔటర్ రూమ్, ఒక వాల్ ఓపెన్ యార్డ్లోకి ఫేసింగ్ ఉంటుందన్నమాట. డోర్ ఓపెన్ చేయంగానే బయట ఖాళీ స్థలం కనిపిస్తూ ఉంటుంది. It had a tiled roof with long supporting gables that rested on the beam over the wall. There was no ceiling. See children, ఆ రూమ్ ఎలాంటి రూమ్ అంటే ఏ టైల్డ్ రూఫ్ విత్ లాంగ్ సపోర్టింగ్ గేబుల్స్, పిక్చర్లో కనిపిస్తుంది కదా అలాంటి రూమ్ అన్నమాట. దెర్ వాజ్ నో సీలింగ్ ఏముండదు. దెర్ వాజ్ ఎ రెగ్యులర్ ట్రాఫిక్ ఆఫ్ ర్యాట్స్ టు అండ్ ఫ్రమ్ ద బీమ్. ఆ లోపల రెగ్యులర్గా ర్యాట్స్ ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటాయి. ఐ మేడ్ మై బెడ్ అండ్ పుల్డ్ ఇట్ క్లోజ్ టు ద వాల్. తను బెడ్ని రెడీ చేసుకొని గోడకు దగ్గరగా పుల్ అంటే లాగాడనమాట. ఐ లే డౌన్ బట్ ఐ కుడ్ నాట్ స్లీప్. దానిపైన పడుకున్నాడు కానీ నిద్ర రాలేదు. ఐ గాట్ అప్ అండ్ వెంట్ అవుట్ టు ద వరండా ఫర్ ఎ లిటిల్ ఎయిర్. లేచి వరండా అంటే ఇంటి బయట ప్లేస్ ఉంటుంది కదా, కొంచెం గాలి వస్తుంది కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. బట్ ద వైన్ గాడ్ సీమ్డ్ టు హ్యావ్ టేకెన్ టైమ్ ఆఫ్. చూస్తుంటే ఆ వాయుదేవుడు కూడా టేకెన్ టైమ్ ఆఫ్ అంటే టైం అయిపోయి వెళ్ళిపోయినట్లున్నాడు, అంటే గాలి రావట్లేదు అని. ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు ద రూమ్ అండ్ సాట్ డౌన్ ఆన్ ద చైర్. తిరిగి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. ఐ ఓపెన్ ద బాక్స్ బినీత్ ద టేబుల్ అండ్ టుక్ అవుట్ ఎ బుక్, ద మెటీరియా మెడికా. తను ఏం చేశాడు, ఆ టేబుల్ కింద, బినీత్ అంటే కింద నుండి ఒక బుక్ తీశాడు. ఏంటి ఆ బుక్ పేరు? మెటీరియా మెడికా. I opened it at the table on which stood the lamp and a large mirror. A small comb lay beside the mirror. I opened it at the table. టేబుల్ మీద బుక్ని పెట్టి బుక్ ఓపెన్ చేశాడు. ఆ టేబుల్ పైన ఒక మూలగా ల్యాంప్ ఉంది. అలాగే ఆ టేబుల్కి ఎదురుగా లార్జ్ మిర్రర్, ఒక పెద్ద అద్దం. బిసైడ్ పక్కన ఒక చిన్న కూంబ్ అంటే దువ్వెన కూడా ఉంది. వన్ ఫీల్స్ టెంప్టెడ్ టు లుక్ ఇన్ టు ఎ మిర్రర్ వెన్ ఇట్ ఈజ్ నియర్. ఎవరికైనా దగ్గరలో అద్దం ఉందనుకోండి, టెంప్టెడ్ అంటే అద్దంలో చూసుకోవాలని అనిపిస్తుంది కదా. ఐ టుక్ ఏ లుక్. హోమియోపత్ కూడా అద్దంలో చూసుకున్నాడు. ఇన్ దోస్ డేస్ ఐ వాజ్ ఏ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ బ్యూటీ అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ మేకింగ్ మై సెల్ఫ్ లుక్ హ్యాండ్సమ్. సో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరికైనా కూడా అందంగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది. అలాగే హోమియోపత్కి కూడా అందంగా కనిపించాలి. ఐ బిలీవ్డ్ ఇన్ మేకింగ్ మై సెల్ఫ్ లుక్ హ్యాండ్సమ్. నేను చాలా హ్యాండ్సమ్గా కనిపించాలి అని అతను అనుకునేవాడు. ఐ వాజ్ అన్మ్యారీడ్ అండ్ వాజ్ ఎ డాక్టర్. ఇంకా పెళ్ళి కాలేదు, అందులోనూ డాక్టర్. ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు మేక్ మై ప్రజెన్స్ ఫెల్ట్. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పెళ్ళి కాని వాళ్ళు, అందంగా ఉండేవాళ్ళు వెళ్తే అందరి చూపు వారి వైపే ఉంటుంది కదా. సో ఇతను కూడా ఎక్కడికి వెళ్ళినా అందంగా కనిపించాలి, నా ప్రజెన్స్ని అక్కడ అందరూ ఫీల్ అవ్వాలి అని అనుకునేవాడు. ఐ పిక్డ్ అప్ ద కూంబ్ అండ్ ran it through my hair and adjusted the parting so that it looked straight and neat. I picked up the comb. తను దువ్వెని తీసుకొని ran it through my hair, తన జుట్టులోకి పోనిచ్చి అడ్జస్టెడ్ ద పార్టింగ్ అంటే ఇది పాపిడి ఉంటుంది కదా, ఆ పాపిడిని నీట్గా అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్గా కనపడేలాగా నీట్గా దువ్వుకున్నాడు. అగైన్ ఐ హర్డ్ ద సౌండ్ ఫ్రమ్ అబోవ్. మళ్ళీ అతనికి పైనుంచి ఆ సౌండ్ వినపడింది. ఐ టుక్ ఏ క్లోజ్ లుక్ అట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్. తను తన ఫేస్ని అద్దానికి దగ్గరగా తీసుకెళ్ళాడు. ఐ మేడ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. I would shave daily and grow a thin mustache to look more handsome. I made an important decision. అద్దంలో చూసుకుంటూ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి? డైలీ నేను షేవ్ చేసుకొని నా ముస్టాచ్ అంటే మీసాన్ని చాలా చిన్న మీసం పెట్టుకోవాలి, అప్పుడే నేను ఇంకా హ్యాండ్సమ్గా కనిపిస్తాను అని అనుకున్నాడు. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఏ బ్యాచులర్ అండ్ ఏ డాక్టర్. బ్యాచులర్ అంటే ఇంకా పెళ్ళి కాలేదు, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, అలాగే నేను డాక్టర్ కదా. సో హీ వాంటెడ్ టు లుక్ మోర్ హ్యాండ్సమ్, ఇంకా చాలా అందంగా కనపడాలి అని అనుకున్నాడు అన్నమాట. ఐ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ స్మైల్డ్. ఇట్ వాజ్ అన్ అట్రాక్టివ్ స్మైల్. తను అద్దంలో చూసుకొని నవ్వుకున్నాడు. ఆ స్మైల్ చాలా అట్రాక్టివ్, ఆకర్షణీయంగా ఉంది.
ఐ మేడ్ అనదర్ ఎర్త్ షేకింగ్ డెసిషన్. ఆయన భూమి కంపించేటటువంటి ఇంకొక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటి? ఐ వుడ్ ఆల్వేస్ కీప్ దట్ అట్రాక్టివ్ స్మైల్ ఆన్ మై ఫేస్. తన ముఖం పైన ఆ చిరునవ్వుని అలాగే ఉంచుకోవాలి ఎప్పుడు అని అనుకున్నాడు. ఎందుకంటే టు లుక్ మోర్ హ్యాండ్సమ్, అంతే కదా. ఎవరైనా ఎప్పుడు నవ్వుతూ ఉన్నారంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఏ బ్యాచులర్ అండ్ ఏ డాక్టర్ టూ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అందులోనూ నేను బ్యాచులర్, పెళ్ళి కాలేదు, ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్, అంతకు మించి నేను డాక్టర్. అంటే డాక్టర్స్కి మంచిగా డిమాండ్ ఉంటుంది కదా. సో ఇతని థాట్స్ ఎలా ఉన్నాయో ఏంటో కానీ నేను ఇంకా చాలా హ్యాండ్సమ్గా కనిపించాలి, చాలా అట్రాక్టివ్గా కనిపించాలి, నేను బ్యాచులర్, అందులోనూ నేను డాక్టర్ అనేటటువంటి ఆలోచనలు ఇతనికి ఉన్నాయన్నమాట. అగైన్ కేమ్ దట్ నాయిస్ ఫ్రమ్ అబోవ్. మళ్ళీ పైనుండి ఏదో శబ్దం వచ్చింది. ఐ గాట్ అప్, lit a beedi and paced up and down the room. Then another lovely thought struck me. అతను లేచి లిట్ ఏ బీడీ వెలిగించాడు. అంటే సిగరెట్ బీడీ ఉంటుంది కదా, అది వెలిగించి పేస్డ్ అప్ అండ్ డౌన్ ద రూమ్ని పైకి కిందికి చూశాడు. అప్పుడు అతనికి ఇంకొక ఆలోచన వచ్చింది. ఏమని? I would get married to a woman doctor who had plenty of money and a good medical practice. నేను పెళ్లి చేసుకోవాలి. ఎవరిని? ఏ ఉమెన్ డాక్టర్ హూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ. బాగా డబ్బులు ఉండేటటువంటి ఒక ఉమెన్ డాక్టర్, ఒక లేడీ డాక్టర్ని నేను పెళ్లి చేసుకోవాలి. ఆమెకి మంచి మెడికల్ ప్రాక్టీస్ కూడా ఉండాలి, ఒక మంచి హాస్పిటల్ కూడా ఉండాలి అని ఇతను అనుకున్నాడు. షీ హ్యాడ్ టు బి ఫ్యాట్ ఫర్ ఎ వ్యాలిడ్ రీజన్. If I made some silly mistake and needed to run away, she should not be able to run after me and catch me. అతను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడంటే షీ హ్యాడ్ టు బి ఫ్యాట్, ఆమె లావుగా ఉండాలి. ఎందుకంటే ఇతను ఏదన్నా ఒక మిస్టేక్ చేసి పరిగెత్తాల్సిన అవసరం వస్తే ఆమె ఇతని వెనుక పరిగెత్తి పట్టుకోలేదు కదా, ఎందుకంటే ఆమె లావుగా ఉంటుంది కాబట్టి. విత్ సచ్ థాట్స్ ఇన్ మై మైండ్ ఐ రెజ్యూమ్డ్ మై సీట్ ఇన్ ద చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్. అలాంటి ఆలోచనలతో ఇతడు తిరిగి టేబుల్ దగ్గర ఉన్న తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. There were no more sounds from above. పైనుండి ఇంకా ఎలాంటి సౌండ్స్ రాలేదు. Suddenly there came a dull thud as if a rubber tube had fallen to the ground. Surely nothing to worry about. Suddenly, అకస్మాత్తుగా ఏదో ఒక రబ్బర్ ట్యూబ్ గ్రౌండ్ మీద పడినట్లుగా థడ్ అనేటటువంటి దబ్బుమని సౌండ్ వచ్చింది. షూర్లీ నథింగ్ టు వర్రీ అబౌట్. భయపడాల్సిన పనేమీ లేదు అని అతను అనుకున్నాడు. ఈవెన్ సో ఐ థాట్ ఐ వుడ్ టర్న్ అరౌండ్ అండ్ టేక్ ఏ లుక్. నో సూనర్ హ్యాడ్ ఐ టర్న్ దాన్ ఎ ఫ్యాట్ స్నేక్ wriggled over the back of the chair and landed on my shoulder. No sooner had I turned then. తను వెనక్కి తిరిగి చూశాడో అంతలోపే ఒక ఫ్యాట్ స్నేక్, ఒక లావుగా ఉన్నటువంటి పాము రిగిల్డ్ ఓవర్ ద బ్యాక్ ఆఫ్ ద చైర్ వెనకాల నుండి, రిగిల్డ్ ఓవర్ అంటే ట్విస్టెడ్, చుట్టలు చుట్టుకుంటూ వచ్చి ల్యాండెడ్ ఆన్ మై షోల్డర్, ఇతని భుజం పైకి వచ్చేసిందన్నమాట. ద స్నేక్స్ ల్యాండింగ్ ఆన్ మీ అండ్ మై టర్నింగ్ వర్ సైమల్టేనియస్. ఆ స్నేక్ ఇతని భుజం మీదికి వచ్చి కూర్చోవడం, అలాగే ఇతడు వెనక్కి తిరగడం, ఇవి రెండు కూడా సైమల్టేనియస్ అంటే ఒకేసారి జరిగాయి. ఐ డిడెంట్ జంప్, ఐ డిడెంట్ ట్రెంబుల్, ఐ డిడెంట్ క్రై అవుట్. ఐ డిడెంట్ జంప్, పాము ఇతనిపైకి వచ్చిందని చెప్పేసి ఇతడు ఒక్కసారిగా ఎగరలేదు. ఐ డిడెంట్ ట్రెంబుల్ అంటే వణకలేదు. ఐ డిడెంట్ క్రై అవుట్, గట్టిగా అరవను లేదు. దెర్ వాజ్ నో టైమ్ టు డూ ఎనీ సచ్ ఎ థింగ్. అలాంటిది ఏదైనా చేద్దామంటే అంత టైం కూడా లేదు. ద స్నేక్ స్లిదర్డ్ అలాంగ్ మై షోల్డర్ అండ్ కాయిల్డ్ అరౌండ్ మై లెఫ్ట్ ఆర్మ్ అబోవ్ ద ఎల్బో. ద స్నేక్ స్లిదర్డ్ అలాంగ్ మై షోల్డర్, తన భుజం పై నుండి అది పాక్కుంటూ వచ్చి కాయిల్డ్ అరౌండ్ మై లెఫ్ట్ ఆర్మ్ అబోవ్ ద ఎల్బో, మోచేయి పైవైపుగా ఎడమ చేతికి చుట్టలు చుట్టుకొని ఉండిపోయిందన్నమాట. ద హుడ్ వాజ్ స్ప్రెడ్ అవుట్ అండ్ ఇట్స్ హెడ్ వాజ్ హార్డ్లీ 3 or 4 inches ఫ్రమ్ మై ఫేస్. ద హుడ్ వాజ్ స్ప్రెడ్ అవుట్, హుడ్ అంటే దాని పడుగ విప్పింది, దాని తల ఇతని ఫేస్కి జస్ట్ 3 to 4 inches దూరంలో ఉంది. అమ్మో, సచ్ ఎ టెరబుల్ సిచ్యువేషన్ రైట్? ఎంత భయంకరమైన సిచ్యువేషన్ కదా. ఇట్ వుడ్ నాట్ బీ కరెక్ట్ టు సే మియర్లీ దట్ ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రీత్.
నేను దాదాపుగా నా ఊపిరి బిగబెట్టి అక్కడ కూర్చున్నానని చెప్తే అది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఐ వాజ్ టర్న్డ్ టు స్టోన్. నేను అసలు రాయిలాగా అయిపోయాను, స్టాచ్యూ లాగా అయిపోయాడు గట్టిగా. బట్ మై మైండ్ వాజ్ వెరీ యాక్టివ్. బాడీ అయితే స్టోన్ లాగా అయిపోయింది, కానీ తన మైండ్ మాత్రం చాలా యాక్టివ్గా వర్క్ చేసింది. ద డోర్ ఓపెన్డ్ ఇన్ టు డార్క్నెస్. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. ఆ డోర్ ఓపెన్ చేస్తే అంతా డార్క్నెస్, చీకటి. రూమ్ చుట్టూ మొత్తం చీకటిగానే ఉంది. ఇన్ ద లైట్ ఆఫ్ ద ల్యాంప్ ఐ సాట్ దేర్ లైక్ ఎ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. ఆ ల్యాంప్ యొక్క వెలుతురులో ఇతను ఎలా కూర్చున్నాడంటే మాంసంతో కూడుకున్నటువంటి ఒక స్టోన్ ఇమేజ్. అంటే లోపలేమో ఫ్లెష్ ఉంది, బయటికి మాత్రం ఒక రాయిలాగా అలాగే కూర్చుండిపోయాడు. ఎవరు? హోమియోపత్. ఐ ఫెల్ట్ దెన్ ద గ్రేట్ ప్రెజెన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దిస్ యూనివర్స్. అప్పుడు ఇతనికి దేవుడు గుర్తొచ్చాడు. ఐ ఫెల్ట్ దెన్ ద గ్రేట్ ప్రెజెన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు గుర్తొచ్చాడు. గాడ్ వాజ్ దేర్. దేవుడున్నాడు. సపోజ్ ఐ సెడ్ సంథింగ్ అండ్ హీ డిడ్ నాట్ లైక్ ఇట్. I tried in my imagination to write in bright letters outside my little heart the words, "Oh God." Suppose I said something and he did not like it. నేనేదో చెప్పాను, దేవుడు ఉన్నాడు, అది ఇది అని, అతనికి నచ్చలేదు. I tried in my imagination to write in bright letters outside my little heart. తన చిన్న హృదయం బయట వైపుగా తను ఈ లెటర్స్ రాయాలని అనుకున్నాడు. ఏమని? ఓ గాడ్, ఓ దేవుడా, ఇంకా నువ్వే నాకు దిక్కు. ఏంటి ఈ సిచ్యువేషను, ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో నేనున్నాను అని అతడు దేవుడిని ఆ సందర్భంలో గుర్తు చేసుకున్నాడు. దేర్ వాజ్ సమ్ పెయిన్ ఇన్ మై లెఫ్ట్ ఆర్మ్. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ఎ థిక్ లెడన్ రాడ్, నో, ఎ రాడ్ మేడ్ ఆఫ్ molten fire was slowly but powerfully crushing my arm. The arm was beginning to be drained of all strength. What could I do? There was some pain in my left arm. తన ఎడమ చేతికి ఆ కోబ్రా చుట్టుకోనుంది కదా, సో అతనికి నొప్పిగా అనిపించింది. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ఎ థిక్ లెడన్ రాడ్. ఒక మందపాటి ఒక రాడ్ అక్కడ చుట్టుకోనున్నట్టు. నో, ఎ రాడ్ మేడ్ ఆఫ్ మోల్టెన్ ఫైర్. హై టెంపరేచర్ దగ్గర కరిగించినటువంటి ఒక రాడ్ అక్కడ చుట్టుకున్నట్లు. వాజ్ స్లోలీ బట్ పవర్ఫుల్లీ క్రషింగ్ మై ఆర్మ్. చాలా స్లోగా కానీ చాలా పవర్ఫుల్గా తన చేతిని నలిపేస్తున్నట్లు. ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు బీ డ్రైన్డ్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్. తన చేతిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఎవరో లాక్కెళ్ళిపోతున్నట్లు అనిపించింది. వాట్ కుడ్ ఐ డూ? ఏం చేయగలిగాడు అతడు? అట్ మై స్లైటెస్ట్ మూమెంట్ the snake would strike me. Death lugged 4 inches away. Suppose it struck, what was the medicine I had to take? There were no medicines in the room. I was but a poor, foolish and stupid doctor. I forgot my danger and I smiled feebly at myself. At my slightest moment. ఇతడు కొద్దిగా కదిలినా కానీ స్నేక్ ఇతనిని కాటేయచ్చు. Death lugged 4 inches away. తన డెత్ జస్ట్ 4 inches దూరంలో నిల్చోనుంది. సపోజ్ ఇట్ స్ట్రక్, ఒకవేళ అది కాటేసింది అనుకోండి, ఏ మెడిసిన్ తీసుకోవాలి ఇతను? తన రూమ్లో ఎలాంటి మెడిసిన్స్ కూడా లేవు. ఇతడు పేద డాక్టరే కాదు, చాలా ఫూలిష్, అలాగే స్టూపిడ్ డాక్టర్ అని అతను అనుకున్నాడనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ డేంజరస్ సిచ్యువేషన్ని అతడు మర్చిపోయి తను చాలా ఫీబ్లీ, చాలా వీక్గా తనలో తానే నవ్వుకున్నాడు. It seemed as if God appreciated that. The snake turned its head. It looked into the mirror and saw its reflection. తన మనసులో అనుకున్న మాటలకి గాడ్ అప్రిషియేట్ చేసినట్లున్నాడు. స్నేక్ ఏం చేసిందంటే తన తలను తిప్పి మిర్రర్ వైపుగా తన చూపును కదిల్చింది. అంటే తనను తాను మిర్రర్లో చూసుకుంది. ఎవరు? స్నేక్. I do not claim that it was the first snake that had ever looked into a mirror. ఇది మిర్రర్లో చూసుకున్నటువంటి స్నేక్ ఫస్ట్ స్నేక్ ఇదే అని నేను చెప్పను. బట్ ఇట్ వాజ్ సర్టన్ దట్ ద స్నేక్ వాజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. కానీ ఇప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే స్నేక్ తనని తాను మిర్రర్లో ఇప్పుడు చూసుకుంటూ ఉంది. వాజ్ ఇట్ అడ్మైరింగ్ ఇట్స్ ఓన్ బ్యూటీ? తన అందాన్ని చూసి తనే ఆహా ఓహో అని అనుకుంటోందా? Was it trying to make an important decision about growing a mustache or using eyeshadow
అండ్ మస్కారా ఆర్ వేరింగ్ ఎ వర్మిలియన్ స్పాట్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్. అంటే ఇతను ఇందాక అద్దంలో చూసుకొని కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నాడు కదా, అలా స్నేక్ కూడా ఇంపార్టెంట్ డెసిషన్ ఏమైనా తీసుకోబోతుందా? గ్రోయింగ్ ఏ ముస్టాచ్, మీసం పెంచుకోవాలని, యూజింగ్ ఐ షాడో యూజ్ చేయాలని, లేకుంటే మస్కారా యూజ్ చేయాలని, ఆర్ వేరింగ్ ఏ వర్మిలియన్ స్పాట్ ఆన్ ఇట్స్ ఫోర్ హెడ్. అంటే పెళ్ళైన వాళ్ళు ఫోర్ హెడ్ వారి నుదుటి పైన వర్మిలియన్ కుంకుమ పెట్టుకుంటారు కదా పాపిట్లో, అలా కుంకుమ పెట్టుకోవాలని. చూడండి ఇతని సిల్లీ థాట్స్. స్నేక్ మిర్రర్లో రిఫ్లెక్షన్ని చూసుకుంటూ ఇలా ఏమైనా ఆలోచిస్తుందా అని అనుకున్నాడు. ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఫర్ సర్టైన్. వాట్ సెక్స్ వాజ్ ద స్నేక్? వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్? ఐ విల్ నెవర్ నో. For the snake unwound itself from my arm and slowly slithered into my lap. From there it crept onto the table and moved towards the mirror. Perhaps it wanted to enjoy its reflection at closer quarters. I did not know anything for certain. ఖచ్చితంగా నాకు ఏమీ తెలియలేదు. వాట్ సెక్స్ వాజ్ ద స్నేక్? స్నేక్ ఏ లింగం ఏంటి? ఇది మేలా ఫిమేలా, ఆడదా మగదా? ఐ విల్ నెవర్ నో. నాకు తెలీదు. ఫర్ ద స్నేక్ అన్వుండ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ మై ఆర్మ్. ఆ స్నేక్ ఏం చేసింది? ఇతని చేతిని విడిపించుకొని దానంతట అదే స్లోలీ స్లిదర్డ్ ఇన్ టు మై ల్యాప్. ఇతని వడిలోకి జారుకుంటూ వచ్చి ఫ్రమ్ దేర్, అతని వడిలో నుండి ఇట్ క్రెప్ట్ ఆన్ టు ద టేబుల్ పైకి పాక్కుంటూ వెళ్ళింది. అండ్ మూవ్డ్ టువార్డ్స్ ద మిర్రర్. టేబుల్ పైకి పాక్కుంటూ వెళ్ళి అక్కడి నుండి అద్దంలోకి చూసుకుంది. పర్హాప్స్ ఇట్ వాంటెడ్ టు ఎంజాయ్ ఇట్స్ రిఫ్లెక్షన్ అట్ క్లోజర్ క్వార్టర్స్. బహుశా తనని తాను, తన అందాన్ని తాను ఇంకా దగ్గర నుంచి చూడాలని అనుకుందేమో స్నేక్. I was no mere image cut in granite. I was suddenly a man of flesh and blood. Still holding my breath, I got up from the chair. I quietly went out through the door into the veranda. From there I leaped into the air and ran for all I was worth. I was no mere image cut in granite. అప్పటి వరకు రాయిలాగా కూర్చునే అతను ఇంకా అలా కూర్చోదలుచుకోలేదు. సడన్గా ఇతడు మాంసము రక్తం ఉన్నటువంటి ఒక మనిషిలాగా మారిపోయి తన ఊపిరిని మాత్రం అలాగే బిగబెట్టుకొని చైర్లో నుండి పైకి లేచాడు. ఐ క్వైట్లీ వెంట్ అవుట్ త్రూ ద డోర్ ఇన్ టు ద వరండా. సైలెంట్గా డోర్ ఓపెన్ చేసుకొని డోర్ దగ్గర నుండి వరండాలోకి వెళ్ళి అక్కడి నుండి అతడు తనకు ఎంత వీలైతే అంత వేగంగా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఫ్యూ! ఈచ్ ఆఫ్ అస్ హెవ్డ్ ఎ సై ఆఫ్ రిలీఫ్. ఆల్ ఆఫ్ అస్ లిట్ బీడీస్. సంబడి ఆస్క్డ్, డాక్టర్, ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? ఫ్యూ అంటే ఉఫ్ అంటాం కదా మనము. ఈచ్ ఆఫ్ అస్ హెవ్డ్ ఎ సై ఆఫ్ రిలీఫ్. అందరూ కూడా అమ్మయ్యా ఇంకేం కాలేదన్నట్లు రిలీఫ్గా రిలాక్స్గా గాలి పీల్చుకొని ఆల్ ఆఫ్ అస్ లిట్ బీడీస్. అందరూ బీడీలు వెలిగించారనమాట. అంతవరకు యాంగ్జైటీగా ఎగ్జైటెడ్గా ఏం జరిగిందా ఏంటి తెలుసుకోవాలని వింటూ ఉన్నారు కదా, ఇప్పుడు రిలాక్స్గా బీడీలు వెలిగించి సంబడి ఆస్క్డ్, ఎవరో అడిగారు, డాక్టర్, ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? అంటే డాక్టర్ ఏం చెప్పాడు, మా వైఫ్ చాలా ఫ్యాట్గా ఉండాలి, నేను ఏదైనా మిస్టేక్ చేసి పరిగెత్తినా కూడా నా వెనుక వచ్చి నన్ను పట్టుకోలేదని అప్పుడు అన్నాడు కదా. సో ఇక్కడ వీళ్ళు టీజ్ చేస్తున్నారు, అంటే ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా స్నేక్ని చూసి. సో దే ఆర్ ఆస్కింగ్, ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? మీ భార్య లావుగా ఉందా అని అడిగారు. నో, ద డాక్టర్ సెడ్, గాడ్ విల్డ్ అదర్వైజ్. మై లైఫ్ కంపానియన్ ఈజ్ ఎ థిన్ రీడీ పర్సన్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ స్ప్రింటర్. అప్పుడు డాక్టర్ చెప్పాడు, నో, గాడ్ విల్డ్ అదర్వైజ్. దేవుడు వేరొకటి అనుకున్నాడు. తానొకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడంటారు కదా. ఇతడేమో ఫ్యాట్ వైఫ్ రావాలనుకున్నాడు, కానీ ఇతనికి వచ్చినటువంటి లైఫ్ కంపానియన్ తన భార్య థిన్ రీడీ పర్సన్, చాలా సన్నగా, గిఫ్ట్ ఆఫ్ ఏ స్ప్రింటర్ అంటే ఒక రన్నర్ ఎంత వేగంగా పరిగెత్తుతాడో తన భార్య కూడా అంతే వేగంగా పరిగెత్తుతుంది అని హోమియోపత్ చెప్పాడన్నమాట. Someone else asked, Doctor, when you ran, did the snake follow you? ఎవరో అడిగారు, డాక్టర్, మీరు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు స్నేక్ మిమ్మల్ని ఫాలో అయ్యిందా? The doctor replied, I ran and ran till I reached a friend's house. Immediately I smeared oil all over myself and took a bath. డాక్టర్ ఏం చెప్పాడంటే, I ran and ran till I reached a friend's house. అంటే ఆ భయంతో
వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి రీచ్ అయ్యేంత వరకు వెనక్కి కూడా తిరిగి చూడకుండా పరిగెత్తాడు. ఇమీడియట్లీ వెంటనే ఐ స్మియర్డ్ ఆయిల్ ఆల్ ఓవర్ మై సెల్ఫ్ అండ్ టుక్ ఏ బాత్. మొత్తం ఆయిల్తో క్లీన్ చేసుకొని తన బాడీని అంతా నింపుకొని తను స్నానం చేశాడు. ఐ చేంజ్డ్ ఇంటూ ఫ్రెష్ క్లాత్స్. స్నానం చేశాక శుభ్రమైన బట్టలు వేసుకున్నాడు. ద నెక్స్ట్ మార్నింగ్ అట్ అబౌట్ 8:30 ఐ టుక్ మై ఫ్రెండ్ అండ్ 1 or 2 others టు మై రూమ్ టు మూవ్ మై థింగ్స్ ఫ్రమ్ దేర్. ఆ తర్వాత రోజు ఉదయం 8:30కి వాళ్ళ ఫ్రెండ్ అలాగే ఒకరిద్దరిని పిలుచుకొని తన రూమ్కి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ నుండి ఇంకా అక్కడ ఉండకూడదు, తన వస్తువులను తెచ్చుకుందామని వెళ్ళాడు. బట్ వీ ఫౌండ్ వీ హ్యాడ్ లిటిల్ టు క్యారీ. వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేవు, చాలా తక్కువ ఉన్నాయి అతని వస్తువులు. సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. ఇంకా పాముని చూసి కనీసం డోర్ కూడా వేయకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మరుసటి రోజు మార్నింగ్ వెళ్ళి చూస్తే ఏమైనా ఉంటాయా అక్కడ? ఎవరో దొంగ వెళ్ళి ఇతని వస్తువులన్నీ తీసేసుకొని వెళ్ళిపోయాడనమాట. ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ అవుట్. రూమ్ అంతా క్లీన్ అయిపోయింది. బట్ నాట్ రియల్లీ. ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ వన్ థింగ్ యాజ్ ఎ ఫైనల్ ఇన్సల్ట్. ఆ థీఫ్ ఒక్క వస్తువుని మాత్రం అలాగే వదిలి వెళ్ళిపోయాడు. అది ఈ హోమియోపతికి చాలా ఇన్సల్టింగ్గా అనిపించింది. వాట్ వాజ్ దట్? ఐ ఆస్క్డ్. ఎవరు అడిగారు, ఇతను అడిగాడు ఏంటి అని. ద డాక్టర్ సెడ్, మై వెస్ట్, ద డర్టీ వన్. ద ఫెలో హ్యాడ్ సచ్ ఎ సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. డాక్టర్ చెప్పాడు, ఆ థీఫ్ వదిలి వెళ్ళిన వస్తువు ఏంటంటే వెస్ట్. అంటే ఈ డాక్టర్ వేసుకున్నటువంటి బనియన్ అన్నమాట. ద డర్టీ వన్, అది చాలా మురికిగా ఉండేది కదా, ఫస్ట్లోనే చెప్పాడు నాట్ సో వైట్ అని. ద ఫెలో హ్యాడ్ సచ్ ఎ సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. వానికి అంత క్లీన్లీనెస్ ఉందా? ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. తీసుకెళ్ళి సోప్ వాటర్తో కడుక్కొని ఉతుక్కొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా ఆ రాస్కెల్ అని హోమియోపత్ అన్నాడు. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే డాక్టర్? ఎవరో అడిగారు. డాక్టర్ మీరు మరుసటి రోజు వెళ్ళారు కదా, అప్పుడు మళ్ళీ స్నేక్ని చూసారా? ద డాక్టర్ లాఫ్డ్. డాక్టర్ నవ్వి ఏం చెప్పాడంటే, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ సిన్స్. ఇట్ వాజ్ ఎ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. ఇంకా తర్వాత దాన్ని ఎప్పుడు నేను చూడనే లేదు. దాని అందానికి పడిపోయినటువంటి స్నేక్ ఇదేనేమోనని డాక్టర్ చెప్పాడనమాట. See children, this is about the reading The Snake and the Mirror, and we will see the grammar part in the next video. And if you like this content, please do subscribe to the channel. Thank you for watching.